జాతీయ రాజ్యాలు, నేషన్ స్టేట్ చూడండి, అవును. అది ఏర్పాడవడం మొదలుపెట్టింది 17వ శతాబ్దంలో, 1648 అంటారు యూరోప్లో. అప్పుడు ఈ ఈ ఈ నేషన్లో ఎవరు ఉండాలి అనేది పెద్ద ప్రశ్న. మతం పరంగా ఉండాలా, మన మతం వాళ్ళు ఉండాలా, మన భాష వాళ్ళు ఉండాలా, మన జాతి వాళ్ళు ఉండాలా, మన సంస్కృతి ఉండాలా, మన రంగు వాళ్ళు ఉండాలా, ఇది ప్రశ్న అందరికీ. కానీ మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత మన రాజ్యాంగ రూపకర్తలు అసలు దీని గురించి అసలు మాట్లాడనే లేదండి. ఎవరు ఉండాలంటే అందరూ ఉండాలి ఇక్కడ. ఈ ఈ ఈ దేశంలో ఈ సరిహద్దు లోపు ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా మన పౌరులే అన్నారు. అవును. అంతేగాని నా భాష వాళ్ళే ఉండాలి, నా మతం వాళ్ళే ఉండాలి, నాలాగా ప్రార్థించే వాళ్ళే ఉండాలి, నా రంగు వాళ్ళే ఉండాలి, నా సంస్కృతి వాళ్ళే ఉండాలని మన వాళ్ళు ఎప్పుడు చెప్పలేదు. అంతే కదా. వాళ్ళు ఏం చేశారు అంటే ప్రపంచవ్యాప్తంగా, యూరోప్లోనే కదా, ఆఫ్రికాలో అంతే, అమెరికాలో అంతే, దక్షిణ అమెరికాలో అంతే, పాకిస్తాన్లో కూడా అంతే. పాకిస్తాన్ ఏర్పడిందే మత ప్రాతిపదిక మీద, మనం అలా ఏర్పడలేదు. మిగతా అన్ని దేశాల్లో కూడా అదే చేసుకుంటూ వచ్చారు. అయితే వాళ్ళు ఏం చేశారంటే మన మతం కాని వాళ్ళు, మన భాష కాని వాళ్ళు, మన వాళ్ళు కానిటువంటి వాళ్ళు ఈ దేశంలో ఉండాలనంటే వాళ్ళకి మనకి పొసగదు. బయటకన్నా తోసేయాలి, చంపేయాలి. బయటికి తోయడం కుదరకపోతే చంపేయి, చంపడం కుదరకపోతే బయటకు తోసి. రెండూ చేశారు. కొంతమంది అలా చేశారు, కొంతమంది ఇలా చేశారు. మనకి వాళ్ళ 2025-26లో నా మతం కాని వాళ్ళు, ఇది హిందువుల దేశం, హిందువులదే ఈ దేశం, హిందువులే దీనికి యజమానులు అనేటువంటి భావజాలం ఇవాళ రాజ్యం వెళ్తుంది కదండి. అటువంటి నెరేటివ్ బిల్డప్ చేయడానికి ప్రయత్నాలు పుష్కలంగా జరుగుతున్నాయి. అటువంటి వాళ్ళు ఉన్నారు కదా. ఉన్నారు. వాళ్ళు మరొకళ్ళు ఉండకూడదు అని అంటే ఏం చేయాలి? వాళ్ళని చంపలేరు, బయటకు తొయ్యలేరు. పూర్వకాలం చేసేవాళ్ళు, ఇప్పుడు చేయడం కుదరదు. అంచేత నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్ ఏంటి? సిటిజన్ని చంపకుండా సిటిజన్షిప్ని చంపారనుకోండి, పౌరుణ్ణి చంపకుండా పౌరసత్వాన్ని చంపారనుకోండి. కరెక్ట్. పౌరసత్వాన్ని చంపడం అంటే ఏంటి? ఓటు హక్కు తీస్తే మురళి గారు మీరు పౌరులు కాదు కదా. ఇప్పుడు మన ఈ గదిలో 50 మంది ఉన్నామండి అనుకుందాం. ఈవెన్ 80 ఏళ్ల ముసలోళ్ళు కూడా ఈరోజు పోలింగ్ బూత్కి వచ్చి ఓటు వేయడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఈజ్ నేను బతికే ఉన్నాను. ఓటు లేదు రీజన్ అంటే నేను బతికే ఉన్నాను కదా అడుగుతారు అని ఉంటారు. అది అంత పవర్ఫుల్గా ఇన్గ్రెయిన్ అయినటువంటి కాన్సెప్ట్ అది కదా. దాన్నే వాళ్ళు దెబ్బతీస్తున్నారు. అంటే మీరు మనం పరవాళ్ళని, మన మతం కాని వాళ్ళని, మన భాష కాని వాళ్ళని, మనకు నచ్చని వాళ్ళని చంపలేరు కాబట్టి పౌరసత్వాన్ని చంపడం, పౌరుల్ని చంపలేక పౌరసత్వాన్ని చంపేటటువంటి ప్రక్రియే SIR. ఇది ఒక రకంగా CAAకు వీటికి కూడా దగ్గర పోలిక ఉన్నట్టు అనిపిస్తుందండి మీరు చెప్తూ ఉంటే. అంటే CAA మొత్తం దేశం అంతా చేస్తామని అన్నారు, దాని మీద విపరీతమైనటువంటి తిరుగుబాటు వచ్చింది, వ్యతిరేకత వచ్చింది. అవును. అది చేయలేక ఇవాళ దొడ్డిదారున ఇది మొదలు పెట్టారు. అంటే SIR అంటే రక్తపాతం లేనటువంటి నరమేధం. ఇట్ ఈస్ ఎ బ్లడ్లెస్ పొలిటికల్ జెనోసైడ్ విత్ టెక్నాలజికల్ సపోర్ట్. అంతే. అంటే ఇట్ ఈస్ అన్ ఆర్కిటెక్చర్ ఆఫ్ ఎక్స్క్లూజన్. ఎవరిని తీసి పారేయాలి ఇప్పుడు మనం మీకు విషయం తెలుసు తెలీదు, ఎన్నికల సంఘం అనేటటువంటిది రాజ్యాంగం సృష్టించినటువంటి, రాజ్యాంగం జన్మనిచ్చినటువంటి వ్యవస్థ కాదండి. మీకు ఐడియా ఉందా? రాజ్యాంగాన్ని మనం ఆమోదించింది 50లో. అవును. అంత ముందే ఎలక్షన్ కమిషన్ పని ప్రారంభించింది. ఎందుకంటే మనం ఎవరు ఉండాలి, ఎవరు ఉండకూడదు అనేది మనకు అసలు దాని మీద చర్చ లేదు కాబట్టి ఎన్నికల సంఘం నాట్ ఈవెన్ డిస్కస్డ్ ఇన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ అసెంబ్లీ. ఆ రకంగా ఎన్నికల సంఘం మొట్టమొదటి పని ప్రారంభించింది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ సెక్రటేరియట్ కింద. ఓకే. సో రాజ్యాంగం ప్రకారం ప్రతి వాడు ఈ సరిహద్దు లోపు ఉన్నటువంటి, మనది టెరిటోరియల్ స్టేట్, ఇట్ ఈస్ నాట్ ఎ స్టేట్ బేస్డ్ ఆన్ రిలీజన్.
అవును. నాట్ ఆన్ లాంగ్వేజ్, ఎస్. నాట్ ఆన్ కల్చర్, నాట్ ఆన్ సివిలైజేషన్, నాట్ ఆన్ రేస్, నాట్ ఆన్ లాంగ్వేజ్. ఇట్ ఈస్ ఎ టెరిటోరీ. ఈ సరిహద్దుల్లో ఎవరుంటే వారు వాళ్ళు ఈ దేశానికి సంబంధించినటువంటి పౌరులు అనేటటువంటి సూత్రం మీద ఈ దేశ నిర్మాణం జరిగింది. దాన్ని ఇవాళ తిరగదోడి నువ్వు నువ్వు మావాడివి కాదు, నువ్వు మావాడివి కాదు, ఇది కేవలం వీళ్ళదే అనేది. ఓకే, ఇంకోటి, మీరు చంపలేరు, పంపించలేరు, కరెక్ట్. ఇలా చేశారు. ఇంకోటి కూడా ఇందులో, మీరు ఉంటారా, ఉండండి, పడుంటే ఉండండి. మేము చెప్పినట్టు అంటే ఇది మా దేశం, ఇది మా రాజ్యం ఇది అని ఒప్పుకుంటే ఉండండి. ఒప్పుకుని పడుంటాను, మీరు అలా చెప్తే అలా వింటాను, మాకు హక్కులు లేకపోయినా ఉంటాను అంటే ఉండండి అనేటువంటి స్థితికి తీసుకురావడానికి జరుగుతున్నటువంటి ప్రక్రియ. ఇంకోటి, పౌరసత్వం ఓటు హక్కు లేకపోతే ఏమైందయ్యా అంటారేమో. ఇప్పుడు మనం 50 మంది ఉన్నాం అనుకోండి, 50 మంది కలిపి ఒక బస్తీలో ఉన్నాం అనుకోండి, మా 50 మందికి ఓటు లేదనుకుందాం. కాసేపు ఏ రాజకీయ నాయకుడైనా మీ దగ్గర నమస్కారం పెట్టుకుంటూ వస్తాడా? రాడు. మీకు అక్కడ ట్యాప్ వేస్తాడా? మీకు రేషన్ కార్డు ఇస్తాడా? మీకు రోడ్డు వేస్తాడా? మీకు ఉన్నటువంటి చెత్తను తీస్తాడా? మీకు మురికల్లో పెడతాడా అక్కడ? అంటే ఏమిటి? వాళ్ళందరిని తీసి పారేస్తే మనం నమస్కారం పెట్టాల్సింది కేవలం హిందువులకే. మనం నమస్కారం పెట్టాల్సింది రేపు ఇదిలాగే వదిలితే మనం నమస్కారం పెట్టాల్సింది కేవలం అగ్రవర్ణాలకే అనేటటువంటి కాన్సెప్ట్తో వెళుతున్నటువంటిది ఎస్ఐఆర్. దీన్ని తక్కువగా అంచనా వేయకండి. ఇది కేవలం ఎన్నిక, ఈ పార్టీ గెలవడానికి ఆ పార్టీ గెలవడానికి మాత్రం అనుకోకండి. ఇది అంతకన్నా పెద్దది, ఇది అంతకన్నా లోతైనటువంటిది. ఇది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు విదేశీయులు ఇందాక అన్నారు, విదేశీయులు తీయడం అన్నారు కదా మురళి గారు, మీకు గుర్తుండే ఉంటుంది, అసలు దేశంలో విదేశీయులు ఉన్నారు, వారు మన రాజకీయాల్లో పాల్గొనడానికి వీల్లేదు అని పెద్ద ఎత్తున వివాదాస్పదమైనటువంటి రాష్ట్రం ఏదన్నా ఉంటే అది అస్సాం. కరెక్ట్. అది దాని మీద ఉద్యమం వచ్చింది. అవును. ప్రభుత్వాలు పడిపోయాయి. మామూలుగా కాలేజీలో చదువుకుంటున్న పిల్లలు ముఖ్యమంత్రులు, మంత్రులు అయిపోయారు, ఎమ్మెల్యేలు అయిపోయారు. గుర్తుందా మీకు? అవును. అలాంటప్పుడు ఇవాళ ఇంత ఎస్ఐఆర్ చేసి మేము విదేశీయులు చొరబాటుదారులు తీసేస్తున్నాం అన్నటువంటి వాళ్ళు అస్సాంలో ఎందుకు ఎస్ఐఆర్ చేయడం లేదు? ఫస్ట్ చేయాల్సింది, ఒకవేళ లెజిటిమసీ ఉంది అంటే అక్కడే. చాలా మందికి తెలియనటువంటి విషయం ఏంటంటే ఎస్ఐఆర్ లో కూడా ఒక కసరత్తు జరుగుతుంది. ఏం జరుగుతుంది? ఎస్ఆర్ జరుగుతుంది, స్పెషల్ రివిజన్ జరుగుతుంది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కాదు. ఓకే. ఎందుకు అని అంటే తేడా తేడా ఏంటంటే, ఇప్పుడు ఎస్ఐఆర్ ఏం జరుగుతుంది, మీకు ఎన్రోల్మెంట్ ఈ ఫారాలు ఇచ్చి మీరు ఫిలప్ చేసి ఈ దస్తావేజులు పట్టండి, బర్త్ సర్టిఫికేట్ పట్టండి, ఇంకోటి పట్టండి, డాక్యుమెంట్లలో అవన్నీ. అస్సాంలో అది లేదండి. వెళ్ళి ఎన్యూమరేట్ చేసుకుని రాసేసుకుంటారు అంతే. ఇట్ ఈస్ క్లియర్లీ నాట్ ఎస్ఐఆర్, ఇట్ ఈస్ ఓన్లీ ఎస్ఆర్. ఓకే. ఇంకోటి, ఎంచేత అంటే వీరి ఉద్దేశం ఏంటి అనేది మనం తెలుసుకోవాలంటే, ఎందుచేత అని అంటే, మీకు అస్సాంలో ఈ ఎడ్యుకేషన్ తర్వాత ఎన్ఆర్సీ ఉందండి, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్షిప్ ఉంది కదా, ఎన్ఆర్సీ ఉంది కదా. ఎన్ఆర్సీలో డాక్యుమెంట్స్ లేనటువంటి వారి సంఖ్య 19 లక్షలండి. మేము పౌరసత్వానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ మేము 72కు ముందే వచ్చాము, ఇక్కడే ఉన్నాము అని చూపించలేనటువంటి వారి సంఖ్య 19 లక్షలండి. అందులో 7 లక్షలు ముస్లింలండి, 12 లక్షల హిందువులండి. అంచేది వాళ్ళని తీయకూడదు కాబట్టి, వాళ్ళని తీయకూడదు కాబట్టి వీళ్ళు కూడా మిగిలిపోతున్నారు అంతే. ఓకే. సో అంచేత అక్కడ ఎస్ఐఆర్ లేదు, ఓన్లీ ఎస్ఆర్. అంటే ఇదంతా మీకు ఎందుకు చెప్పానంటే వివరంగా, వీళ్ళ మోటివ్స్ సస్పెక్ట్, అనుమానాస్పదమైనటువంటి కారణాలతోటి చేస్తున్నారు ఇవి. ఇది కేవలం భారత జాతి యొక్క స్వరూపాన్ని మార్చడానికి, ఈ సమాజం యొక్క స్వరూపాన్ని మార్చడానికి, దీనికి యాజమాన్యం కేవలం ఒక మతానికి చెందినటువంటి వారే, ఒక సంస్కృతికి చెందినటువంటి వారే, ఒక రకంగా ప్రార్థించేవారే, ఒక దేవుళ్ళని కొలిచేటటువంటి వారికి మాత్రమే చెందేటటువంటి దేశం అని చేయడానికి చేసేటువంటి తప్ప, మీకు నేను చెప్పినటువంటి చొరబాటుదారులు కానీ, డూప్లికేట్ కానీ, డెడ్ కానీ, షిఫ్టెడ్ కానీ, యాబ్సెంట్ కానీ
ఎక్కడా కూడా పొంతం లేదు. 509 మంది 409 మంది ఉన్నారు అని సున్నా ఇంటి పేరు మీద కూడా ఉన్నటువంటి వాళ్ళని అక్కడ ఎక్కడికి ఎవరు వీళ్ళని వెళ్తే అక్కడ ఇల్లు కూడా లేనటువంటి పరిస్థితి. అవును. ఇన్ని అవకతవకలతోటి జరిగినటువంటివి. 80 లక్షల మందిని తీసేసావు. ఇదేం చెప్పండి? మొత్తం మీద ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ఫిజికల్గా బూత్ లెవెల్ ఆఫీసర్సు వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసి ప్రజలు ఎక్కడైతే మైగ్రేషన్ అయినారో వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత చూసుకొని సరైనటువంటి పరిస్థితుల్లో బీహార్లో వరదలు వర్షాలు లేనటువంటి పరిస్థితుల్లో చేయాల్సినటువంటి యాక్టివిటీని వాళ్ళు ఆగమేఘాల మీద కొంత టైం పెట్టుకొని చేయడము అన్నటువంటిది, దానికి టెక్నాలజీని ఉపయోగించుకోవడము అన్నటువంటిది. ఈ టెక్నాలజీని కూడా ఎంత దుర్మార్గంగా ఉపయోగించుకున్నారనేసి నాకు అనిపిస్తుందంటే, ఒక 3-4 రోజుల్లోనే కొన్ని లక్షల పేర్లు రిమూవ్ చేయడము, దాని తర్వాత యాడ్ చేయడము, ఇట్లాంటి యాక్టివిటీ అన్నటువంటిది ఈ ఆల్గారిథమ్స్ను వాటిని బేస్ చేసుకొని బహుశా ఈ ప్రక్రియ ఇదంతా కూడా అంటే టెక్నాలజీని వాడుకొని ఇవన్నీ కూడా చేసినారు. బహుశా సుప్రీంకోర్టు ఈ విషయాన్ని గుర్తించే వాళ్ళు అన్నటువంటిది ఏమనంటే, ఈ చేసేటువంటి ప్రక్రియ ఎన్మాస్ ఇంక్లూషన్ ఉండాలి తప్ప ఎన్మాస్ ఎక్స్క్లూషన్కు మీరు ఈ ఎస్ఐఆర్ అన్నటువంటి దాన్ని ఉపయోగించకూడదు అనేసి అన్నారు. సన్నాయి నొక్కులు నొక్కినారు. కాకపోతే వాటిని వీళ్ళు పట్టించుకోలేదు అన్నటువంటి విషయం కూడా కోర్టుకు తెలిసినప్పటికి కూడా అంతకంటే కోర్టు ముందుకు పోలేకపోయింది. సిబిఐ కానీ, ఈడీ కానీ, లేదా ఎలక్షన్ కమిషన్ కానీ, అండ్ అట్ ద ఎండ్ ద లాస్ట్ సుప్రీంకోర్టు కూడా ఈ విషయంలో అంత సంతృప్తికరంగా వివరించలేదేమో అనేది నాకున్నటువంటి అభిప్రాయం అండి.